తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఆలోచన అభినందనీయమని కొనియాడారు మాజీ గవర్నర్ విద్యాసాగర్. హైడ్రా తరహాలో గిరిజన భూ సమస్యల పరిష్కారానికి ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన సంపద ఉందని దాన్ని వెతికితీసి వారి అభివృద్ధికి వినియోగించాలని తెలిపారు. తన ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఇంకా దేశంలో 5వ వంతు పేదరికం ఉందని దానికి పరిష్కారం చూపాలని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. యువత శ్రమశక్తిని బయటకు తీయడమే సవాల్ అని చెప్పారు. నేతలు ఎవరు ఏ పార్టీలో ఉన్నా జాతీయ భావన ఉంటుందని తెలిపారు. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అయ్యో మనం మెచ్చుకోవద్దు అని రేవంత్ రెడ్డిని ఎట్లా అని మళ్ళీ కొంచెం మన పార్టీ ఏమంటుందో లేకపోతే ఏమంటుందో అని మళ్ళీ ఒక చిన్న అక్కడ పెడతారు. ఇంకో ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి, మరి పోయిన వాళ్ళకు మీరు చేయాలని దట్ ఈస్ అప్కోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునర్జీవనం చేయాలనుకొని సుందరంగా తీర్చిదిద్దాలనుకొని సబర్మతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం. దాన్ని సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మన యొక్క ఎకానమీ ముందుకు పోవాలనుకున్నప్పుడు మీరు ట్రైబల్ సంబంధించి మా హరిబాబు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ట్రైబల్ ఏరియాలో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కానీ సంపద ఉంది. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జాతి అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు. మీరు హైడ్రాకి ఇక్కడ పెట్టినారు కాబట్టి అక్కడేమో టెడ్రా అని పెడతారా లేకపోతే ఇంకేదైనా పెడతారా, ఏదో పెట్టండి. కానీ వాళ్లకు 27 సంవత్సరాల క్రితమే సంక్రమించినటువంటి భూమి వాళ్ళకు చెందాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోతే మొత్తం రాష్ట్రం కూడా మళ్ళీ మిమ్మల్ని ఆదర్శం తీసుకుంటుందని మీకు నేను మనవి చేస్తున్నాను. ట్రైబల్ గిరిజనుల సమస్యలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనం ముందు తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు హైడ్రా డెఫినెట్లీ అందరు చాలా